తెలుగు బైబిల్కి 226 ఏళ్ళు. తెలుగులో తొలి బైబిల్ ప్రచురించింది ఈ ఏడాదికి సరిగ్గా 226 ఏళ్ళు పూర్తయింది. అవును, 1818లో బైబిల్ కొత్త నిబంధన తెలుగు అనువాదం 2 విభాగాలుగా ప్రచురితమైంది. 17-18 శతాబ్దంలో క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో క్రియాశీలకంగా ఉన్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా బ్రిటిష్ పాలన ప్రత్యక్షంగా ఉన్న ప్రాంతాలలో వారు కార్యక్రమాలు చురుకుగా సాగాయి. అందులో భాగంగా భారతీయ భాషలో బైబిల్ అనువాదాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిరంపూర్లో అనువాదాలు జరిగాయి. ఒక డానిష్ లూథరన్ మిషనరీకి చెందిన బెంజమిన్ షల్డ్ అనే వ్యక్తి మొదటిసారి 18వ శతాబ్దపు తొలినాళ్లలో బైబిల్ తెలుగులోకి అనువాదం చేశారు. ఆ చేతిరాత ప్రతులను ప్రచురించడం కోసం అప్పట్లో జర్మనీ పంపారు. కానీ ఏ కారణం చేతనో అవి ముద్రణ కాలేదు. ఆయన రాసిన చేతిరాత ప్రతులు కూడా దొరకలేదు. ఇది జరిగిన చాన్నాళ్ల తరువాత 2 వేరువేరు సంస్థలు వేరువేరు ప్రాంతాల్లో బైబిల్ తెలుగు అనువాదం ప్రారంభించాయి. విలియం కేరీ ఆధ్వర్యంలో బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ సంస్థ ప్రస్తుత పశ్చిమ బెంగాల్లోని శ్రీరాంపూర్ దగ్గర బైబిల్ అనువాదం ప్రక్రియ ప్రారంభించింది. అదే సమయంలో లండన్ మిషనరీ సొసైటీ సంస్థ నుంచి అగస్టిస్ గ్రాంజెస్, జార్జ్ క్లాన్ అనే వ్యక్తులు ఆనందరాయ అనే స్థానికుడి సహకారంతో విశాఖపట్నంలో ఈ అనువాద ప్రక్రియ ప్రారంభించారు. కానీ విశాఖలో ఈ అనువాదం ప్రారంభించిన అగస్టస్ 1809లో, జార్జియం 1810లో చనిపోయారు. దీంతో ఆ అనువాద ప్రక్రియను జాన్ గార్డెన్ ఎడ్వర్డ్ ఫ్రెంచెస్ట్లు కొనసాగించారు. వారు మరణించడానికి ముందే మాథ్యూ, మత్తయి, మార్కు, లూకా అధ్యాయాలను పూర్తి చేశారు లేదా చేయించారు. ఈ 3 అధ్యాయాలు 1812లో విలియం కేరీ ఆధ్వర్యంలో మిషనరీ ప్రెస్లో ముద్రించారు. అదే సమయంలో లండన్ మిషనరీ సొసైటీ సంస్థ నుంచి ఆగస్టిస్ దే గ్రాంజెస్, జార్జ్ క్రాన్ అనే వ్యక్తులు ఆనందరాయర్ అనే స్థానికుడి సహకారంతో విశాఖపట్నంలో ఈ అనువాద ప్రక్రియ ప్రారంభించారు. కానీ విశాఖలో ఈ అనువాదం ప్రారంభించిన అగస్టస్ 1809లో, జార్జ్ 1810లో చనిపోయారు. దీంతో ఈ అనువాద ప్రక్రియను జాన్ గార్డెన్ ఎడ్వర్డ్ ఫ్రెంచెస్ట్లు కొనసాగించారు. వారు మరణించడానికి ముందే మాథ్యూ, మత్తయి, లూకా, మార్కు పూర్తి చేశారు లేదా చేయించారు. ఈ 3 అధ్యాయాలు 1812లో విలియం కేర్ ఆధ్వర్యంలోని మిషనరీ ప్రెస్లో ముద్రించారు. బైబిల్కి సంబంధించిన ఒక భాగం తెలుగులో ఇదే మొదలు. నిజానికి అదే సమయంలో శ్రీరాంపూర్లోని విలియం కేరీ ఆధ్వర్యంలో మరో అనువాదం కొనసాగుతున్నప్పటికీ తాము చేస్తున్న అనువాదం కంటే విశాఖ నుంచి వచ్చిన అనువాదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముద్రించారు కేరీ. అదే సందర్భంలో బైబిల్ను అన్ని భాషల వారికి తక్కువ ధరకు చేరవేయాలన్న ఉద్దేశంతో బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ అనే సంస్థ 1804లో లండన్లో ఏర్పడింది. బైబిల్ అనువాదాలు పంపిణీ చేసే ఇతర సొసైటీలకు ఈ సంస్థ ఆర్థిక సహకారం అందించింది. ఈ బ్రిటిష్ సంస్థకు అనుబంధంగా భారత్లో 1811లో కలకత్తా లగ్జరీ బైబిల్ సొసైటీ ఏర్పడింది. మరోవైపు శ్రీరాంపూర్లోను విశాఖపట్నంలోనూ బైబిల్ తెలుగు అనువాదాలు కొనసాగుతూ వచ్చాయి. 2 అనువాదాలు 1818 నాటికి పూర్తయ్యాయి. ముందుగా శ్రీరాంపూర్లో సిద్ధమైన అనువాదం ముద్రణకు వెళ్ళింది. అదే సమయంలో విశాఖలో జరిగిన అనువాదం కలకత్తా లగ్జరీ సొసైటీ ఆమోదం కోసం పంపారు. ఆ ప్రతిని పరిశీలించడం కోసం మద్రాసులో ఉండే దామ్సన్కి పంపించింది కలకత్తా సొసైటీ. అప్పటికే మద్రాసు ప్రెసిడెన్షియల్లో తెలుగు పండితులుగా పేరుగాంచి క్యాంప్ బెల్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ కాలేజీలో పనిచేసే మరో స్థానిక తెలుగు పండితుడు ఈ ప్రతిని పరిశీలించారు. వారిద్దరూ కలిసి ఈ అనువాదమే బాగుందని తీర్మానించారు. సరళంగా, సులువుగా, అర్థమయ్యేలా, సమగ్రంగా ఉందని, ప్రజలకు సరిపోతుందని, సాధారణ ఉపయోగానికి తీసుకొస్తుందని వారు తెలిపారు. ఈ వ్యాఖ్యలు చూసిన కలకత్తా లగ్జరీ సొసైటీ విశాఖలో తయారైన ఈ ప్రతినే ముద్రించాలని తీర్మానించింది. దీంతో ఈ ప్రతిని ఎడ్వర్డ్ ప్రిచెట్
ఆధ్వర్యంలో మద్రాసులో ముద్రించారు. అప్పటికి శ్రీరాంపూర్లో అనువాదమైన ప్రతిని కూడా ముద్రించిన విశాఖలో తయారైన ప్రతినే తెలుగులో ప్రామాణికంగా తీసుకొని దాన్నే సరఫరా చేశారు. ఆ తర్వాత ముద్రితమైన బైబిల్ అనువాదాలు కూడా దీని ఆధారంగానే వచ్చాయి. బైబిల్ని తెలుగులో అనువదించే ఘనత దక్కించుకున్న లండన్ మిషనరీ సొసైటీ మద్రాస్ ప్రెసిడెన్షియల్లోని ఉత్తర సర్కారులో ప్రారంభమైన తొలి ప్రొటెస్టెంట్ మిషనరీ. 1805లో వారు విశాఖ కేంద్రంగా కార్యక్రమాలు ప్రారంభించారు. ఆ తరువాత విశాఖలో వచ్చిన మిషనరీలు కూడా తెలుగు అనువాదాలు కొనసాగించాయి. అనంతరం బైబిల్ అనువాదాలను రివిజన్ చేసి కార్యక్రమం జరిగింది. మద్రాసు లగ్జరీ బైబిల్ సొసైటీ ఒక బైబిల్ రివిజన్ కమిటీ వేసింది. అప్పుడు బైబిల్ తెలుగును రివిజన్ చేసిన వారిలో జాన్ హై, రెవరెండ్ పులిపాక జగన్నాథం పేర్లు ప్రముఖంగా వినిపించాయి. 1818లో కేవలం బైబిల్ కొత్త నిబంధన మాత్రమే అనువాదం అయింది. అప్పటికి పాత నిబంధన అనువాదం ప్రారంభం కాలేదు. అప్పట్లో కొత్త నిబంధనను కూడా 2 సంపుటులుగా ముద్రించారు. బైబిల్ అనువాదానికి సంబంధించిన ఈ సమాచారం అంతా మిషనరీల రికార్డులో నమోదయ్యి తొలి ప్రతి 2వ వాల్యూమ్ ప్రస్తుతం బెంగళూరులోని యునైటెడ్ థియోలాజికల్ కాలేజీలో ఉంది. తొలి ప్రతి మరికొన్ని కాపీలు బెంగళూరులోని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. మొదటి వాల్యూమ్ మాత్రం లండన్లోని బ్రిటిష్ లైబ్రరీలో ఉంది. తొలి ప్రతి 2వ వాల్యూమ్ కాపీ 2005లో విశాఖలో లండన్ మిషనరీస్ సంస్థ శతాబ్ది 2000 వార్షికోత్సవం సందర్భంగా తెప్పించారు. అప్పటి బిషప్ ఆదేశాల మేరకు దాన్ని బెంగళూరు పంపించారు. కొత్త నిబంధన అనువాదానికి దాదాపు 10 ఏళ్ళు పట్టింది. బైబిల్ పాత నిబంధన హిబ్రూ భాషలో, కొత్త నిబంధన గ్రీకు భాషలో రాసి ఉంది. కొత్త నిబంధనను గ్రీకు నుంచి లాటిన్ భాషకు అనువదించిన సెప్టెంబర్ 30వ తేదీన ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అనువాదుల దినోత్సవంగా నిర్వహిస్తుంది. మరి 226 ఏళ్ళు పూర్తయిన ఈ బైబిల్ అనువాదం ఇప్పటికీ కోట్ల సంఖ్యలో ప్రజలు వినియోగిస్తున్నారు.